హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మ్యారథాన్లో భాగంగా ఈరోజు వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ పార్ట్ని చూసుకుంటున్నాము. సో ఎక్కువగా మనకి మోడర్న్ ఇండియా గురించి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, శాశ్వత భూమి శిస్తు విధానం కింద జమీందార్ చెల్లించవలసినటువంటి శిస్తు చాలా ఎక్కువగా నిర్ణయించడానికి గల కారణం ఏమిటి అని మనల్ని ప్రశ్న అడిగారు. ఆప్షన్స్: వ్యవసాయ రంగంలో పెట్టుబడి కోసం ఆదాయ వనరులు వృద్ధి చేసుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కోరుకునింది. నెక్స్ట్, భూమిపై యాజమాన్య హక్కు ఉండడం వలన జమీందారులు వ్యవసాయంలో పెట్టుబడి పెడతారని, వ్యవసాయ భూమి విస్తీర్ణము పంట దిగుబడి రెండూ వృద్ధి చెందుతాయని చెప్పి భావించడము. నెక్స్ట్, వ్యవసాయ పన్ను కింద భారీ మొత్తం రాణిగారికి చెల్లించడం దానికి. నెక్స్ట్, జమీందారులను ధాన్యంలో ఉంచాలని కంపెనీ భావించడము, దాస్యంలో లైక్ వాళ్ళు చెప్పినట్టు వినే విధంగా. సో క్వశ్చన్ని ఆ ఆప్షన్స్ని గమనించి ఆన్సర్ పెట్టాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి, భూమిపై యాజమాన్య హక్కు ఉండడం వలన జమీందారులు వ్యవసాయంలో పెట్టుబడి పెడతారని, తద్వారా వ్యవసాయ భూ విస్తీర్ణము పంట దిగుబడి రెండు వృద్ధి చెందాయని చెప్పి భావించడమే దీనికి కారణం అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్, రాజ్మహల్ కొండలలో సంతాలులు స్థిరమైన నివాసం ఏర్పరచుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించినటువంటి సువిశాలమైన మైదాన ప్రాంతానికి గల పేరు ఏమిటి మనల్ని అడిగారు. ఆప్షన్స్: దామిస్ ఈ కోహ్, దారుల్ ఈ కోహ్, దామస్ ఈ పహాడ్, దారుల్ ఈ పహాడ్. సో రేర్ బిట్టు అండ్ ప్రీవియస్ బిట్టు. సో ఆన్సర్ వచ్చేసి దామిస్ ఈ కోహ్, దామిస్ ఈ కోహ్. సో సంతాలులు అనేటి ఒక ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బేస్ సంబంధించినటువంటి వాళ్ళతో ఎక్కువగా తిరుగుబాట్లు అవి కూడా జరిగాయి. సో వాళ్ళందరినీ కొంత ఇది చేసేందుకు గాను ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వ్యక్తులలో ఎవరు కాన్పూర్ 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్స్: బాబు కువర్ సింగ్, వజీద్ అలీ షా, నానాసాహెబ్, రావు తులారాం. ఈ బేస్ తీసుకుంటే 1857లో ఒక్కొక్క ఏరియా నుంచి మనకి ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. దానితో పాటుగా అక్కడ ఆ ఉద్యమాన్ని అణచివేసినటువంటి వ్యక్తులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఆ బ్రిటిష్ సైనికాధికారులు. సో రెండు బేసెస్లో అడిగారు. అండ్ 1857కి సంబంధించి వ్యాఖ్యానాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దీని ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్న వ్యక్తి ఎవరని అడుగుతారు. రకరకాలుగా అంటే ఇది బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏమన్నారు, అలాగా ఇంటర్ప్రిటేషన్స్ అనేటివి చేస్తుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నానా సాహెబ్, నానా సాహెబ్. నెక్స్ట్, దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎవరి సలహా మేరకు మహాత్మా గాంధీ బ్రిటిష్ ఇండియాలో 1 సంవత్సరం పాటు పర్యటించారు? ఆప్షన్స్: ఎంజి రనడే, మహాగోవింద రనడే, మహాదేవ్ దేశాయ్, రాజ్ కుమార్ శుక్లా, గోపాలకృష్ణ గోఖలే. ఇంపార్టెంట్ బిట్. దక్షిణాఫ్రికా తర్వాత ఎప్పుడైతే తిరిగి వస్తారో వెంటనే ఐఎన్సీతో లింక్ ఏమి ఉండదు. ఫస్ట్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని వాటిని అడ్రస్ చేస్తాడు. దాని తదుపరి ఐఎన్సీ సమావేశానికి అటెండ్ అవ్వడము, అక్కడ కొంతమంది పరిచయం అవ్వడము, అక్కడి నుంచి చంపారణ్కి వెళ్ళడం అంతా కూడా గాంధీ యుగం స్టార్ట్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది. సో అయితే ఎవరి సలహా మేరకు ఇండియాలో పర్యటన జరిపారనేది మనకి ఇక్కడ క్వశ్చను. సో ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే. ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది? ఆప్షన్స్: చంపారణ్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ఖేదా రైతు ఉద్యమం, రౌలత్ సత్యాగ్రహం. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంపారణ్ కావచ్చు, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె కావచ్చు, ఖేదా రైతు ఉద్యమం కావచ్చు, ఈ మూడు కూడా మనకి గాంధీజీ యొక్క సత్యాగ్రహ నిష్ట కావచ్చు, లేదంటే అతడు మార్గమైనటువంటి అహింస, ఇవన్నీ కూడా మనకి తెలుపుతాయి. బట్ ఒక రైలట్ ఉద్యమం మాత్రము
తిరుగులేని జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టినటువంటి సంఘటన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటుపక్కన ముస్లింలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ ఉద్యమాన్ని, ఇటుపక్క నుంచి దీనికి సంబంధించి రౌలట్ చట్టాలకి, నల్ల చట్టాలని చెప్పేసి వాటి గురించి చేయడము. తర్వాత ఎవ్రీథింగ్ ఈ జలియన్ వాలాబాగ్ కావచ్చు, ప్రతి దానికి అంటే అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేసే విధంగా అజెండాస్‌ని తీసుకెళ్తూ ఒక క్షేత్రస్థాయి నాయకుడిగా గాంధీజీ అవతరించడానికి ముఖ్యంగా దోహదపడినటువంటి ఉద్యమంగా రౌలత్తాన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఏ ఆరోపణపై 1922లో గాంధీకి కారాగార శిక్ష విధించారు? రాజద్రోహము, సత్యాగ్రహము, బ్రిటిష్ రాజ్యాన్ని అవమానపరిచినందుకు, హింసను ప్రేరేపించినందుకు. ఇంపార్టెంట్. మనము చదివుంటే దీనికి ఆన్సర్ సింపుల్గా పెట్టొచ్చు. బట్ మనకి ఎక్కువగా వేరే వేరే ఆన్సర్స్ దీనికి సెట్ అయ్యేటట్లు అనిపిస్తాయి. బట్ దీనికి యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి రాజద్రోహం. ఈ రాజద్రోహం పేరిట గాంధీని కారాగార శిక్ష విధించారు 1922. చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరిలో జరిగిన సందర్భంగా. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియాలో ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఏ ప్రాతిపదికన ఆధారంగా జరిగింది? పీసీసీలు అంటాం కదా మనం ఇప్పుడు, పీసీసీ అధ్యక్షులు అని. సో ఇంతకుముందు వీటికి మంచి నేమ్ ఉండేది పీసీసీ అనేది. సో ఆప్షన్స్: ప్రాదేశిక సరిహద్దులు, ఒక ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తల సంఖ్య ఆధారంగా, భాషా ప్రయుక్త ప్రాంతాల ఆధారంగా, పట్టణ ఆవాసాల ఆధారంగా. అందరికీ గుర్తే ఉండుంటుంది. మనకి మోడర్న్ ఏపీ హిస్టరీ చదివే టైంలో తిలక్ గారి చొరవ వలన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కాంగ్రెస్ పీసీసీ అనేది శాంక్షన్ అయిందని చెప్పి మనం చదువుకుంటాము. సో ఆ విధంగా భాషా ప్రయుక్త బేస్ని ఆధారంగా మనకి పీసీసీలు అనేటివి అలాట్ చేయబడింది. నెక్స్ట్, 1937 ఎన్నికలలో ఎన్ని ప్రావిన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే సంకీర్ణం కాకుండా, అంటే ఎట్లయితే యూపీఏ అండ్ ఎన్డీఏ అంటారు అట్లా కాకుండా సింగిల్గా సోలోగా. ఆప్షన్స్ 7, 8, 9, 10. సో ఆన్సర్ వచ్చేసి 7. గుర్తుపెట్టుకోండి, 7. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సమాంతర ప్రభుత్వం ఏర్పరిచారు? ఏ జిల్లాలో? ఆప్షన్స్: సాంగ్లీ, అహ్మద్నగర్, పూణే, సతారా. సో క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో చాలా ఏరియాస్లో రకరకాల బేసెస్ని తీసుకొని ఉద్యమాలు అనేవి జరిగాయి. ఎందుకంటే ఆ ఉద్యమంలో మనకి జాతీయ స్థాయిలో నాయకులు లేకుండా ప్రజల భాగస్వామ్యం ఆధారంగా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా దాన్ని నిర్వహించడం జరిగింది. సో ఆ సమయంలో సమాంతర ప్రభుత్వాన్ని చాలా ఏరియాస్లో చేసుకున్నారు. సో మనకి మెయిన్గా గుర్తొచ్చేది మాత్రము సతారా. సో సతారాలో వచ్చేసి సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టుగా మనకి కీలకంగా తెలుస్తుంది. నెక్స్ట్, అణిచివేతకు గురైన తరగతుల వారి కోసం ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు సమర్థించారు? ఆప్షన్స్: కాంగ్రెస్ అధికారం నుంచి దింపేందుకు, తమను తాము రక్షించుకోవడానికి, అణిచివేతకు గురైన తరగతుల వారికి కొంత రాజకీయ అధికారం అవసరమని అతను భావించడము, సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి, బ్రిటిష్ వారితో విరిగా పోరాడడానికి. సో మనకి ఆప్షన్ బట్టే అర్థమైపోతుంది, బి అనేది ఆన్సరు. తమను తాము రక్షించుకోవడానికి, అణిచివేతకు గురైన తరగతుల వారికి కొంత రాజకీయ అధికారం అవసరమని భావించడము. నెక్స్ట్, ఏ సంఘటన భారత్ అంతటా భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసింది? బెంగాల్ విభజన, బాలగంగాధర్ తిలక్కు జైలు శిక్ష విధించడము, ఖుదీరాం బోస్ ఉరితీత, అరబిందో ప్రవాసము. సో ఆన్సర్ వచ్చేసి బెంగాల్ విభజన. సో బెంగాల్ విభజనకు ప్రధాన కారకుడితో పాటుగా ఆ ఐడియాని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేసేదానికి అతనికి సపోర్ట్ చేశారో 2 నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లా తెలియచేసినప్పుడు మీకు కూడా కొంత ఇది అనేది కలుగుతుంది. నెక్స్ట్, బ్రిటిష్ రాజ్యం నుండి విముక్తం చేసిన తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు ఆజాద్ హింద్ ప్రభుత్వం పెట్టినటువంటి పేర్లు ఏమిటి? ఆప్షన్స్: సూరజ్ మరియు స్వరాజ్, సురాజ్య మరియు స్వరాజ్య, షహీద్ మరియు స్వరాజ్, సుజలా మరియు సుఫలా. సో మనకి వీళ్ళ సపోర్ట్ తీసుకొని, జపాన్ ప్రభుత్వం సైనికుల సపోర్ట్ తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ దళాన్ని వెంట పెట్టుకొని నేతాజీ గారు మన ఈ అండమాన్ నికోబార్ దీవులని బ్రిటిష్ ఇండియా నుంచి సపరేట్గా తీసుకురావడం జరుగుతుంది. తదువారి దానికి పెట్టిన పేర్లు షహీద్ మరియు స్వరాజ్. షహీద్ మరియు స్వరాజ్. క్రింద పేర్కొన్న స్వాతంత్ర సమరయోధుల్లో ఎవరు ఆంధ్ర బ్యాంక్ సంస్థాపకులు? స్థాపించింది ఎవరు అని: కాశీనాథుని నాగేశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య. సో ఆన్సర్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య. అయితే ఆంధ్ర బ్యాంక్ని ఇటీవల ఏ బ్యాంకులో విలీనం చేశారనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇటీవల బ్యాంకుల మెర్జ్ అనేది జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని. భగత్ సింగ్తో పాటు బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన మిగిలిన ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు ఎవరు? బట్కేశ్వర్ దత్, రామ్ ప్రసాద్ బిస్మల్ మరియు రాజ్గురు. బట్కేశ్వర్ దత్, సుఖదేవ్. నెక్స్ట్, సుఖదేవ్ మరియు రాజ్గురు. సో అందరికీ తెలుసు, రాజ్గురు సుఖదేవ్. ఏ సంఘటనతో శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ప్రారంభమయ్యింది? బేస్: బార్డోలి ఉద్యమము, రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావడము, దండి యాత్ర, మత జాతి ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాలనేటి అలాట్ చేయడం వలన. సో అందరికీ తెలుసు, నిన్న కూడా మనకి పాయింట్ అనేది వచ్చింది. దండి యాత్రలో పాల్గొన్నటువంటి ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా మనం అడిగాము. సో ఆన్సర్ అనేది దండి యాత్ర. తాజ్మహల్ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాయి ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆప్షన్స్: మక్రానా, రాజానగర్, హాందీ, కిష్నద్. రేర్ బిట్. మక్రానా అనే ప్రాంతం నుంచి తాజ్మహల్ నిర్మాణంకు ఉపయోగించినటువంటి పాలరాతి వచ్చింది. భారత్లో జనవరి 30వ తేదీకి కుష్టి వ్యతిరేక దినంగా పాటించేందుకు గల కారణం ఏమిటి? ఆప్షన్స్: కుష్ఠరోగుల సేవ కోసం అవిశ్రాంతంగా పనిచేసినటువంటి వినోబా భావ గౌరవార్థము, కుష్ఠరోగుల సేవ కోసం అవిశ్రాంతంగా పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గౌరవార్థము, అంతర్జాతీయంగా ఈ రోజును నిర్ణయించారు. నెక్స్ట్, కుష్టు వ్యాధికి మందును అదే రోజున కనిపెట్టబడింది. సో ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే మనందరికీ తెలుసు దానికి ఆన్సరు. కుష్ఠరోగుల కోసము అవిశ్రాంతంగా పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గౌరవార్థము. భారతీయ శాసనాలలో మొదటిగా ఉపయోగించిన భాష ఏమిటి? ఆప్షన్స్: ప్రాకృతం, సంస్కృతం, హిందుస్థానీ, బ్రహ్మీ వేదాస్. మొదటగా బ్రాహ్మీ వేదాస్. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ వేదాస్ అనేటువంటి బుక్ని రాసింది ఎవరు? ది ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్. వేదవ్యాసుడు, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, మ్యాక్స్ ముల్లర్. బాలగంగాధర్ తిలక్ దీన్ని జైల్లోనే రచించినట్లుగా మనం చెప్పుకుంటాము. 1829 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో దీనిపై ఎక్కువ ఆసక్తి చూపింది. 1829 తర్వాత. ఆప్షన్స్: ట్రేడు, భారతదేశంలో పరిశ్రమల నిర్మాణము, భూమి శిస్తు, భారతదేశంలో ఆంగ్లేయుల పెట్టుబడి. భూమి శిస్తు. ఎందుకంటే రకరకాల భూమి శిస్తులు, జమీందారీ సిస్టమ్ కావచ్చు, రైతువారి, మహల్వారి, ఇలా రకరకాలుగా తీసుకొని వచ్చి భారతీయ రైతులని, ముఖ్యంగా వాణిజ్య పంటల వైపు వాళ్ళని మొగ్గు చూపడం, తర్వాత వచ్చినటువంటి మన డొక్కల చెరువు లాంటి ఎన్నో రకమైనటువంటి కరువులు,
ఎందుకంటే అందరూ కూడా వాణిజ్యం వైపు మరలడం వల్ల, ఈ తీన్ కతియా సిస్టమ్ వలన కావచ్చు, రకరకాల ఇష్యూస్ అన్నిటిని గూడా భూమి శిస్తు ఆధారంగానే మనం తీసుకుంటాము ఇక్కడ. భారతదేశంలో ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారి విజయానికి ప్రముఖ కారణం ఏమిటి? ఆప్షన్స్: ప్రభుత్వ తోడ్పాటు, ఆర్థిక వనరులు, బ్రిటిష్ నౌకాదళము, బ్రిటిష్ వారి దౌత్య నీతి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎందుకంటే బ్రిటిష్ వారికి నౌకాదళం అనేది ఎక్కువగా బలంగా తీసుకొని దాన్ని బేస్ చేసుకునే ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం మద్రాసును సంపాదించింది ఎవరు? ఆప్షన్స్: ఫ్రాన్సిస్ బ్రేక్, ఫ్రాన్సిస్ డే, ఫ్రాన్సిస్ లార్డ్ ఫ్రాన్సిస్. ఇంపార్టెంట్ మనకి ఇది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అనేది ఏపీ, ఇండియా అన్ని హిస్టరీకి లింక్గా ఉంటుంది. సో వెంకటపతి రాయలు కావచ్చు, సో దాన్ని వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడము అంతా కూడా మనకి ఆ ఎపిసోడ్ అంతా కూడా ఇంపార్టెంట్. ఒకసారి రెఫర్ చేయండి. ఏ ఇయర్లో అది మనకి మున్సిపాలిటీగా మారింది, భారతదేశంలో తొలి మున్సిపాలిటీ అదే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్ డే. ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్, బెంగాల్లో మొట్టమొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్: త్రామ్లబిత్తి, కోల్కతా, చిట్టగాంగ్, హుగ్లీ. హుగ్లీలో వాళ్ళు స్థాపించడం జరిగింది మొట్టమొదటి బెంగాల్ది. మద్రాసును బ్రిటిష్ వారు ఏ విధంగా పొందారు? ఇంపార్టెంటు. లీజ్ ఆధారంగా, ఆక్రమణ, అద్దెకు, బహుమతిగా. సో మనం ఇందాక కూడా దీన్ని డిస్కస్ చేసుకున్నాము. బహుమతిగా అంటే ఈ చెన్నపట్నానికి సంబంధించి దామర్ల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సంబంధించి ఒక డీల్ అనేది కుదిరింది. ఎప్పుడైతే ఆర్ముగం దగ్గర వాళ్ళకి సెట్ కాదని అనిపించిందో వాళ్ళకి ఒక మంచిది అవసరమైంది. అదే సమయంలో వాళ్ళు తిరిగి మచిలీపట్నంకి వెళ్దామంటే అక్కడ వాళ్ళకి హవా అనేది లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సిరాజ్ ఉద్దౌలా కోల్కతా నుండి తరిమి వేసిన తర్వాత ఇంగ్లీష్ వారు తమ కుట్రలను ఎక్కడి నుంచి సాగించిరి? ఆప్షన్స్: మద్రాసు, ముర్షిదాబాద్, ఫుల్టా, చిట్టగాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండ్ రేర్ బిట్ ఇది. మద్రాసుకి వెళ్ళి వాళ్ళు దాన్ని అప్పటికే బేస్ లైన్గా అది ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు వచ్చేసి మనము 25 బిట్స్ని అన్ని ఏరియాస్ని టచ్ అయ్యే విధంగా చూసుకోవడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఏపీ హైకోర్టు నుంచి కొన్ని పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. సో మనం పెట్టినటువంటి ఈ పోల్లో కూడా దాదాపు 60% వరకు అందరూ అప్లై చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని కొంతమంది టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయమన్నారు. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్కి దీనికి సిమిలారిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని రేపు మనము ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ 9, 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకొని ఎగ్జాంపుల్ సహా ఒకసారి ఒక క్లాస్ అరేంజ్ చేసుకుని తర్వాత మనం టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాము. సో ఇప్పటికే దాదాపు ఒక 30-35 మెంబర్స్ టెస్ట్ సిరీస్కి జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఒక 50 మెంబర్స్ని మనము టార్గెట్గా చేసుకొని వెళ్ళేసి ఒక ప్రాపర్ వేలో వెళ్దాము. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎవరైతే ఒక 50 మెంబర్స్ ఉన్నారో వాళ్ళల్లో కనీసం మనకి కొన్ని జాబ్స్ అనేవి కానీ వచ్చాయంటే అది ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనము కన్సిస్టివ్గా మనము ఇవ్వడం జరిగింది ప్రతి క్లాసెస్ని కూడా. ఏదైనా కానీ కాన్సెప్టు దాంతోపాటుగా ఒక ఆబ్జెక్టివ్ వేలో కాకుండా దానికి సంబంధించి బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటూ ఈ పీవైక్యూ సిరీస్ కావచ్చు లేకుంటే ఏదైనా కానీ మనము అదే వేలో వెళ్తున్నాము. అక్టోబర్ నుంచి మనము ఏపీ మోడర్న్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. సో ఎవరైనా కానీ ఈ హైకోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో టెస్ట్ సిరీస్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే 9441541828కి మీరు కాల్ చేయండి. తర్వాత టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని మనము 2 డేస్లో రిలీజ్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకుని మనము ఎగ్జామ్ డేట్ అనేది వెయిట్ చేస్తున్నాము. డేట్ అనేది ఇంకా రాలేదు. 30వ తేదీన మనకి లాస్ట్ డేట్ కాబట్టి ఆ లోపల మిగతా వాళ్ళు ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అప్లై చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. మంచి జాబు, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఏపీ హైకోర్టులో జాబ్ అంటే వినడానికి అది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళలో
ఒక బంచ్గా వచ్చేసారంటే మనము ప్రాపర్ వేలో వెళ్దాము. ఈ లోపల మనకి జూనియర్ అసిస్టెంట్ కూడా రెడీగా ఉంది. బట్ కొంత డిలే, ఎందుకంటే సచివాలయం వాళ్ళకి డిపార్ట్మెంట్ టెస్ట్ని కండక్ట్ చేసే దాంట్లో ఏపీపీఎస్సీ అనేది కొంత ఇదిగా ఉండడము. సో వాట్ ఎవర్ అవన్నీ కూడా ఒక ఎత్తు. సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు వచ్చినటువంటి మార్క్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.